భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన భీమవరం పట్టణం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నియోజకవర్గ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కేటాయించడం జరుగుతుందని, పదవులు రాని వారు నిరాశ చెందకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, పార్టీ అధిష్టానం ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి తగిన గౌరవం కల్పిస్తుందన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఆమోదించిన కమిటీల కార్యవర్గ సభ్యులు క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ మహిళా ఆర్థిక ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ పార్టీ పట్ల విధేయతతో కష్టించి పనిచేసే వారందరికీ పదవులు లభిస్తాయన్నారు. రాష్ట్ర పార్టీ ఆమోదించిన వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ నాయకులు, గ్రామ వార్డు కమిటీల నాయకులు, బూత్ యూనిట్, క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. 3 కమిటీల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వేరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్తో పాటు కార్యవర్గ సభ్యులు, బూత్ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వీరవాసరం ఎంపీపీ వేరవల్లి దుర్గాభవాని, జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్, అధికార ప్రతినిధి వేరవల్లి చంద్రశేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబతుల ఐసాక్ బాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా, నాగిడి తాతాజీ, చెరుకుపల్లి సంతోష్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జీలు మెంటే గోపి, ఎరకరాజు గోపాలకృష్ణరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు, ఎద్దు యేసుపాదం, పాలా శ్రీరామదాసు, ఎండి షాబు, అంగర వెంకటేశ్వరరావు, కాసాని రామాంజనేయులు, పాపోలు ఏడుకొండలు, గాదిరాజు నారాయణరాజు, పడమట సోమేశ్వరరావు, బొడ్డు మోహన్, జల్లా వెంకటేశ్వరరావు, బుజ్జి, పంజా తాతయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు బర్రె నెహ్రూ, కోళ్ల రామచంద్రరావు, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధాతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరి అలాగే పదవులు కూడా ఉన్నాయి. పార్టీకి కానీ ఒక కమిట్మెంట్తో పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మనందరం కూడా అలాగే పదవులు ఇవ్వడం జరిగింది. టౌన్ కావచ్చు, వీరవాసం మండలం కావచ్చు, రూరల్ కావచ్చు, అలాగే పార్టీ ఆదేశాల ప్రకారం క్లస్టరు, యూనిట్, బూత్, గ్రామం, వార్డు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపుగా ఇది ఎప్పుడు కూడా మన మహానాడికే పూర్తి చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక్కొక్కటిగా వేస్తూ ఈ రోజున అధికారికంగా అన్ని కమిటీలకి కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారికంగా ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి. మనందరూ కూడా ఒక బాధ్యతని, పదవిని బాధ్యతగా తీసుకోవాలని ఒక నిర్ణయంతో 11, 12, 13 తారీఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవం పెట్టడం జరిగింది. కొన్ని అన్ని కారణాల వల్ల మనం ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. ఈ ఛాంబర్ చాలా చిన్నదిగా ఉందని అనుకోవచ్చు మన అబ్దుల్ గారు. ఇది ఒక సెంటిమెంట్ గా మనం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన సెంటిమెంట్ గా పెట్టడం జరుగుతుంది. దానివల్లే ఇక్కడ పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం మనం పనిచేస్తున్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చాలా కమిట్మెంట్తో రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు ప్రధానమంత్రిగా. వాళ్ళ సహకారాలతో రాష్ట్రం బాగుండాలని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో మహాశంలో వచ్చేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఈ పదవులు ఎవరైతే ఈ రోజున టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, వీరవాసం మండలం కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైతే పదవులు తీసుకున్నారో ఆ పదవుల్ని నాకన్నా మాట్లాడిన నాయకులు చెప్పడం జరిగింది. ఒక బాధ్యతగా తీసుకోండి, పదవిని గౌరవించండి. పదవికి తగిన తెలుగుదేశం పార్టీ ఏ కమిట్మెంట్ అయితే పదవులు ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ న్యాయం జరిగే విధంగా
మనందరం పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ దానికి ఇచ్చేసి ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషమైనటువంటి రోజు. ఎందుకంటే పార్టీకి, ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పార్టీ నూతన నాయకత్వం బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రోజు. ముందుగా ఎవరైతే నూతనంగా బాధ్యతలు స్వీకరించు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీకి 44 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క పార్టీకి దేశంలో మరే పార్టీకి లేనటువంటి ఒక ట్యాగ్ లైన్ ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే సుశిక్షితులైనటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీగా ఈ పార్టీకి పేరుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం సూపర్ హిట్ ఇచ్చినటువంటి ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో ఆ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా మరి కార్యక్రమాలు చేస్తూ చేయనట్టు చెప్పినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను నడుపుతూ వీటన్నిటితో పాటుగా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకువస్తూ పెట్టుబడులకు ముఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గేట్వేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ ముందుకెడుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ ఆత్మలు కలిసి ఉంటది. మన రొయ్యని విదేశాలకు మన లోకేష్ గారి నాయకత్వం వల్ల, లోకేష్ గారి యొక్క శ్రమ వల్ల విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనిస్తూ మనకి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్తూ ఏమైనా కూడా మరలా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా సంస్థాగత ఎన్నికలలో మరి పార్టీ పదవులు స్వీకరించినటువంటి నాయకులందరికీ కూడా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ అధినేత విశ్వనాథ్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఉత్సాహంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ సమావేశం హాజరవడం చాలా అభినందనీయం. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించినటువంటి కూడా ఎన్నికల కమిషన్ గారి యొక్క నిబంధనలు లోబడి మనం ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం నమోదు కార్యక్రమం చేసుకోవడం, మరి ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులతో పాటు మన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మీ వార్డుల్లో, గ్రామాల్లో తప్పనిసరిగా పాల్గొని ఇది కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా, అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అందించే విధంగా కూడా తెలియజేసుకుంటారు. అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త అవగాహన చేసుకుని మరి పార్టీకి మరి మంచి పేరు తీసుకొచ్చే విధంగా, ప్రజలు మంచి స్పందన వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి కార్యకర్త మరి ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రోజున టీడీపీ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి బూత్ మరియు గ్రామ, మండల, పట్టణ కన్వీనర్లు, కో కన్వీనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయురాలు, పెద్దలు, మన పొలిట్ బ్యూరో సభ్యురాలు, టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి, ఎంపీపీ భవానీ గారికి, వేదికను అలంకరించినటువంటి వేదిక కింద ఉన్నటువంటి టీడీపీ కుటుంబ సభ్యులకు అందరికీ, మీడియా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఎంత వినసొంపుగా ఉంటుందండి మన జయ తెలుగుదేశం అంటే. అన్నగారు ఏ ముహూర్తాన్ని తెలుగుదేశం పార్టీని స్థాపించారు, ఏ ముహూర్తాన పస్తులందరూ సూచించుకున్నారో, ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో, కానీ అప్పుడే పేదల కళ్ళల్లో ఆనందం వచ్చిందండి. అప్పుడే బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో మార్పు మొదలైంది. సో అప్పటి నుంచి మొదలైంది ప్రతి ఒక్కరి ఇంట్లో స్వాతంత్రం, ముఖ్యంగా మహిళల్లో స్వాతంత్రం. కూడు గూడు గుడ్డ కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు పార్టీ పెట్టి మహిళలకు ఆస్తిలో వాటా హక్కు ఇవ్వటమే కాకుండా పక్కా హౌసింగ్ నిర్మాణాన్ని కట్టిందే పేదల వాళ్ళకు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి టైంలో. అదేవిధంగా 35 రూపాయలతో మొట్టమొదటిగా
పెన్షన్ అనే పథకాన్ని ఇచ్చి వాళ్ళకి ఆసరాగా నిలబడిందే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 300 అట్లా చేసి తెలుగుదేశం పార్టీ 35 రూపాయలతో పెన్షన్ మొదలు పెడితే దాన్ని 4000 రూపాయలకు పెన్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. సో మీరందరూ కూడా కలిసి మెలిసి ఒక కుటుంబంలో ఉండాలి, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. స్థానిక సంస్థల్లో కూడా మరి మొన్న ఎలక్షన్ ఎలాగైతే సీతారామలక్ష్మి గారికి పేరు తీసుకొచ్చారో స్థానిక సంస్థల్లో కూడా అదే పేరు మీరు అందరూ కలిసినట్టుగా తీసుకురావాలి. అందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తోట సీతారామలక్ష్మి గారి ఆశీస్సులతోటి ఆవిడ ఆధ్వర్యంలో పార్టీ కష్టపడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల ప్రకారం మన గ్రామ స్థాయి, బూత్ స్థాయి, గ్రామ స్థాయి, వార్డు స్థాయి, అలాగే మండల స్థాయి, పట్టణ స్థాయి అన్ని క్లస్టర్ యూనిట్ బూత్ అన్ని ఇన్ఛార్జీలు సహా అందరికి కూడా మనందరం పదవి చేస్తున్నాం. రాబోయే ఎన్నికలకు మనం ఇప్పుడిచ్చే, ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయింది. రాబోయే 6 నెలల్లో ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఎలక్షన్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఏవైతే పదవులు వేసామో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అట్టాసంగా పదవులు తీసుకోవడం కాదు, మేము ఎంతో మంది పోటీ పడినా సరే మాకు పదవి ఇచ్చింది పార్టీ తల్లి లాంటిది, ఈ తల్లికి న్యాయం చేయాలి అని ఒక ప్రమాణ స్వీకారం చేయడానికి పెట్టిన కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమంలో మీరు అందరూ ప్రమాణ స్వీకారం చేసి మీకున్న పదవి కాలంలో మీరు ఉన్నతమైన పేరు పరిస్థితి తెచ్చుకుని పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ముందుకి ఇంకా ప్రజాస్థాయికి వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ భీమవరం నియోజకవర్గ కమిటీలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రమాణ స్వీకారం జరగడం నిజంగా ఆనందకరమైన విషయం అండి. పాపం లాస్ట్ కమిటీ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు ప్రమాణ స్వీకారాలు లేవు. వాళ్ళందరూ కొంతమంది ప్రమాణ స్వీకారం చేయాలన్న కోరిక కూడా వినిపించారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నందుకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక నుంచి రెగ్యులర్గా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు మీటింగ్లు నిర్వహించి జరుగుతున్న విషయాన్ని పైకి తెలియజేయాల్సిన అవసరం కమిటీ సభ్యులందరూ. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారు ఒక పిలుపు మేరగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక అధ్యక్షతలో మరి భీమవరం పట్టణ అధ్యక్షుడిగా నన్ను, అలాగే భీమవరం ప్రధాన కార్యదర్శిగా చల్లబోయిన గోవింద్ గారిని ఎన్నుకుని ఈ రోజున ప్రమాణ స్వీకారం చాలా రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే భీమవరం పట్టణ నియోజకవర్గంలో ఉన్న బంధుమిత్రులు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సేవా సంఘం వాళ్ళు అందరూ కూడా ఇచ్చేసి మాకు
వాళ్ళ ఒక బెసన్స్ ఇచ్చారు. ఏ సంకల్పంతో అయితే వాళ్ళందరూ మాకు ఆశీస్సులు అందజేశారో పార్టీ పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం.